వెల్కమ్ టు ఏవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏడాది పాలనపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్తో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏవీ న్యూస్కు స్వాగతం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉన్నది. సంవత్సర కాలంలో మొన్ననే మన సంవత్సరం సందర్భంగా విజయోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేసిందని తెలుసుకోవడానికి మనతో పాటు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్ ఉన్నారు. వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏవీ న్యూస్ యాజమాన్యానికి పార్టీకి మిత్రులకు నా ఉదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేసింది, ఏ విధంగా ముందుకెళ్ళింది? సంవత్సరం కాలం పూర్తి చేసుకొని రెండో సంవత్సరం అడుగుపెట్టినాం. సంవత్సరం కాలం పూర్తి చేసిన సందర్భంగానే ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహజ్యోతి కానీ, ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ మా ప్రభుత్వం ప్రకటించతో పాటు అది అమలు తీసుకొచ్చినాం. అమలు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఏం పనులు చేయలేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది తప్ప ఏ ఒక్క పనిని, ఏ ఒక్క హామీని ప్రజలకు చేయలేదు, ప్రజలను మోసం చేసిందని ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? బీజేపీ బీఆర్ఎస్ రెండో ఒకటే. వాళ్ళు పరిపాలించినప్పుడు 10 సంవత్సరాలు ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత విద్యార్థులు కానీ, ఈ ప్రాంత ఆడతలు కానీ ఎవరిని ఆదుకున్నారో సార్ చెప్పండి. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని చెప్పి మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు ఆలోచన చేసి 40% మేక్ ఛార్జ్ పెంచి నాణ్యతమైన విద్య అందించాలి, నాణ్యతమైన భోజనం అందించాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి విద్యార్థులకు, బడుగు బలిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పండ్లు కానీ, కూరగాయలు కానీ, పాలు, పెరుగు, బట్టలు, చలికాలంలో వాళ్ళకు దుప్పట్లు కానీ, అదేవిధంగా వాళ్ళు షటిల్ చేయ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. విద్యార్థులు కానీ, ఈ ప్రాంత రైతులు కానీ సస్యశ్యామలంగా ఉన్నారు. ఏ కోశాన ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ నాయకులు ఏం పనిలే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో రైతుల గురించి, ముఖ్యంగా రైతు బంధు, రైతు రుణమాఫీ కాలేదని, రైతు బంధు ఎగ్గొట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు దాని గురించి చెప్తారు. రైతు సోదరులకు మేము రుణమాఫీ చేసినాం. ఎంత చేసినా రుణమాఫీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయింది. మళ్ళీ తక్షణమే 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినాం. దాంతోపాటు రైతులకు కాంట అయిన 2 రోజులకే 36 గంటలలోపే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. ఆ జమతో పాటు మన బోనస్ ఏదైతే మా ప్రభుత్వం ప్రకటించిందో 500 రూపాయల బోనస్ వెంటనే ప్రకటించడం, రైతు ఖాతాలు వేసినాం. కొంతమంది నాయకులు రైతు బంధు రాలేదంటూ ఉన్నారు. రైతు బంధు కూడా మా రైతు సోదరులందరికీ ఇస్తాం, మాట నిలబెట్టుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు, రైతులు వారికి బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని ప్రతిపక్షాలు అని ధీమాతో ఉన్నాయి. దీనిపై ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు మా స్థానిక నాయకత్వం, మా స్థానిక నాయకులు వాళ్ళకు జవాబు చెప్తారు. 6 గ్యారెంటీ మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఇప్పటికి ఎన్ని అమలైనాయో మామూలు రైతులు కానీ ప్రజలకు అడుగుతూ తెలుస్తుంది. మేమిచ్చిన 6 గ్యారెంటీలలో కూడా దాదాపుగా 5 అమల్లో ఉన్నాయి. 1-2 బ్యాలెన్స్ ఉన్నాయి. అది కూడా ఈ మధ్యలో పూర్తి అవుతుంది. ముఖ్యంగా పర్వతగిరి మండలంలో ఇటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో
ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో తార్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ నిర్మాణాలు కానీ అదనంగా స్కూళ్ళు రూములు కానీ కిచెన్ సెట్లు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు మా మండలం జరుగుతూ ఉన్నది. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు అహర్నిశలు ఈ ప్రాంత ప్రజల కోసం, బడుగు బలిన వర్గాల ప్రజల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయన పోరాట ఫలితమే ఈ ప్రాంత అభివృద్ధికి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నది. 33 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారికి పర్వతగిరి మండలం తరఫున కానుకగా ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ గృహాలు, ఇందిరమ్మ సంక్షేమ పథకాలు అందిస్తాం. పర్వతగిరి మండలం 37 గ్రామాలు మండల పరిషత్తులు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం, గెలుస్తాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు బరాబర్ నెరవేరుస్తాం. దానిలో ఏ సందేశం లేదు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి గ్రామాల్లో వివిధ గ్రామాల్లో సర్వే జరుగుతుంది. పార్టీ పరంగా మన అధికారులకు కానీ మీ క్యాడర్ కానీ ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? అధికారులు సహకరించడానికి మా స్థానిక నాయకత్వం, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ వారు సహకరిస్తూ ఉన్నారు. అధికారులు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వారి వెంట ఉండి గ్రామంలో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళు గుర్తించే విధంగా మా శ్రేణులంతా పనిచేస్తూ ఉన్నారు. అదే ఉత్సాహంతో ఇందిరమ్మ ఇళ్ళను కూడా ఏర్పాటు చేస్తాం. అర్హుల పేదలకు అందిస్తాం. భూమి లేని పేదలకు మన నెల సంవత్సరానికి ఇంత పేమెంట్ ఇస్తా అన్నారు కదా, మన ఉపాధి హామీ కింద దాన్ని ఇస్తా అన్నారు. అది ఇప్పుడు అది కూడా సర్వ నిర్వహిస్తున్నారు. దాని గురించి ఎటువంటి ఆదేశాలు? మా ప్రభుత్వం భూమి లేని రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు నిర్ణయించినది. అది సబ్ కమిటీ డిసైడ్ చేసినారు. అది అమలు వచ్చిన వెంటనే గ్రామాల్లో సర్వే నిర్వహిస్తాం. మా పార్టీ శ్రేణులు కానీ అధికారులు కానీ వారి వెంట ఉండి ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఖచ్చితంగా పేదలకు, భూమి లేని వాళ్లకు సంవత్సరానికి 12,000 వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, ఇప్పిస్తాం. చివరిగా ఏవీ న్యూస్ నుంచి మండల ప్రజలకు కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏం చెప్పగలుగుతున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడి జెండా మోసినారో వారికి అవకాశాలు వస్తాయి. పార్టీ నిర్ణయం ప్రకారమే అవకాశాలు కల్పిస్తాం. వారి గెలుపు కోసం 6 నిమిషాలు కృషి చేస్తాం. వారి వెంట మేము ఉంటాం. ఇది పరిస్థితి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీ నెరవేరుస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని, ప్రజలందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ గారు చెప్తున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.